ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటికి కనిపించేటట్లుంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష, బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దవాఖానలో షరీక్ చేపించింది అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టినరో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకి పోయిన అధ్యక్ష. రాజకీయ కక్షా సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్లు ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన. ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే. ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు, మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ? ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతుంది, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రం, మేము హామీలను అమలు చేసినాం. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి, ఆయన కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ 1-2 విషయాలు, తెలంగాణ సమాజం
వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా 70% ఉన్నారు. 2014 ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష. ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము ఏకదాటిగా ₹1,00,000 మేము రుణమాఫీ చెయ్యము, 4 విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 25,000 4 విడతలే చేస్తామన్నారు. వీళ్ళు మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2018 వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ ₹16,143 కోట్ల అధ్యక్ష. ఇందులో 4 విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు, 4 సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద ₹2,630 కోట్ల పోయింది అధ్యక్ష. నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి 5 సంవత్సరాలలో ₹13,514 కోట్ల అధ్యక్ష. మొదటి విడత 5 సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ. రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష, మొదటిసారి చేయలేకపోయినాం, రెండవసారి గ్యారెంటీగా చేస్తాం, ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే, ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు, మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు, రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా, మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు, వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి ఏం చేసింది అధ్యక్ష, మొదటిసారైనా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత 4 సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష. రెండవసారి 4 సంవత్సరాలు ₹1 ఇవ్వాలి అధ్యక్ష. ఆఖరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,35,557 మంది రైతులు అధ్యక్ష. రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష. 21,35,557 మంది రైతు కుటుంబాలకు 11,909 కోట్ల రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు? 4వ సంవత్సరంలో. ఈ 11,909 కోట్ల రుణమాఫీలో మిత్తి కింద 8,515 కోట్ల పోయింది అధ్యక్ష. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని వీళ్ళు 11,909 కోట్ల రెండో విడత 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళు వీళ్ళు 0 రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద 8,515 కోట్ల పోయింది అధ్యక్ష. రెండు కలిపి 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో 2 సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండోసారి 3,394 కోట్లు, మొదటిసారి చేసిన రుణమాఫీ 2 కలిపితే 10 సంవత్సరాలలో 16,908 కోట్ల వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 10 సంవత్సరాలు. మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000. మొదటిసారి విడతల వారిగా, రెండోసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908